అందరూ వినండి. చేయని తప్పుకి మా నాన్నకి శిక్ష వేయాలని చూసిండ్రు, కానీ అదంతా నాటకమని రుజువు చేశాను. ఈ ఆడవాళ్ల వల్ల మా పరువు పోయింది. నువ్వే శిక్ష వేయాలనుకున్నావో వేయమ్మా. పెద్దదానివయ్యావు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నా. దొంగలం మేమా మీరా? మేమేనమ్మా, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు ఇట్లాంటి సిగ్గుమల్ల పనులు చేయకండి. ఇంతమంది ముందు సారీ చెప్పినా వదిలేలేదు. పర్లేదు, తుడిచేసుకుని పోదామే. పద. సౌందర్య, వీళ్ళకి నీకు మధ్య ఏం జరిగిందో కానీ వీళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకున్నారు. నీ కుటుంబానికి జరిగిన అవమానానికి క్షమించమని అడగడానికి వచ్చారు. చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించు సౌందర్య. సారీ సౌందర్య. చెప్తే సరిపోతుందనుకున్నావా? ఎంత బాధపడ్డామో నీకేం తెలుసు? నా తల్లిదండ్రులు తలదించుకోవడానికి కారణం ఈ ఆడవాళ్ళైతే వాళ్ళని బుసుగొలిపింది నువ్వు. నిన్నెట్లా క్షమిస్తాననుకున్నా? అమ్మ సౌందర్య, గొడవలొద్దు, ఊరికినే ఉండు. అమ్మా, మీకో దండం. మీరు కోరుకున్నట్టే మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అదేంటయ్యా? నువ్వు మాట్లాడకు తల్లి. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకెవరితో మనం పేచి పెట్టుకోవద్దు. నా భయం ఇంకా వాడికుందన్నమాట. నన్ను క్షమించు గణేష్. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో. నువ్వు ఊరు వదలకపోతే ప్రాణాలు వదులుతావురా. నిర్ణయాన్ని మార్చుకోవద్దు. మనసులో ఏం పెట్టుకోవద్దు. క్షమించండి. మీ ఆవిడకి కూడా చెప్పు గణేష్. చైత్ర, పాపం వీళ్ళని వీధిలో ఎంతసేపు నిలబడతావు? వెళ్దాం పదా. బై సౌందర్య. సరసు పద. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు. ఓకే. ఏయ్, వెళ్ళండి. అక్క, నువ్వున్నన్ని రోజులు నిన్ను ఏ రోజు సుఖంగా ఉండనివ్వకుండా అనుక్షణం బాధ పెట్టిన వాళ్లే ఇప్పుడు నీ రూపంలో ఉన్న నీ మేనకోడల్ని కూడా అలాగే బాధ పెడుతున్నారక్క. గని, ఏంది గని ఇంకా బాధపడుతున్నావా? చూసినావుగా, నిన్ను వేలెత్తి చూపించి అవమానించిన వాళ్ళందరూ తలదించుకున్నారా లేదా? చందమామకు కూడా మచ్చుంటది. అంత మాత్రాన ఎవ్వరికి నచ్చకుండా ఉండడు. ఇంకెప్పుడు నువ్వు బాధగా కనిపించకు. తప్పు చేసిన వాళ్లే దర్జాగా తిరుగుతున్నప్పుడు మకుటం లేని మహారాజువి నువ్వు. నువ్వెంత దర్జాగా ఉండాలి? సరసు, నువ్వైనా మీ ఆయనకి చెప్పు. అదంతా వదిలే, నువ్వు వెంటనే పాయసం చేయి. మా అయ్య నూరు తీపి చేయాల. సరస్వతి, ఇంట్లో సామాన్లన్నీ సర్దు. మనం ఇంకెక్కడ ఉండట్లేదు. గని, ఏం మాట్లాడుతున్నావు? వద్దు బిడ్డ, మనం వెళ్ళిపోదాం. రేపు పొద్దున్నుండి నువ్వు ఈ రోడ్ల మీద తలెత్తుకుని తిరుగుతుంటే
నిన్ను అవమానించిన వాళ్ళు, వాళ్ళకి బత్తాసు పలికిన వాళ్ళు తలదించుకోవడం నేను సరసు చూడాలయ్యా. బిడ్డ, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. రేపే మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పటికిప్పుడు ఎక్కడికని వెళ్తాం? అది ఎడారైనా సరే మనసుకు ప్రశాంతంగా ఉండే చోటైతే చాలు. అక్కడికే వెళ్ళిపోదాం. గని ఒక్కతే ఇల్లంతా సర్దలేదు, దానికి నువ్వు కూడా సాయం చేయి. సరసు, నువ్వు గని మాటలే పట్టించుకోకు. మనం ఈడనే ఉండి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయన మాటే నా మాట. మీ ఆయన మాట వింటవా? కూతురు మాట వినవా? నేను చూస్తా ఎట్లా సర్దుతారో, ఎక్కడికి పోతారో. సరసు, నేనెంత మొండితానో మీ ఇద్దరికి బాగా తెలుసు. నా మాట కాదని మీరేమైనా చేసిండ్రో నేనేం చేస్తానో నాకే తెలియదు. మనం ఇక్కడే ఉంటున్నాం అంతే, ఉండి తీరాలి. కొన్ని లెక్కల్ని సరిచేయాలి. నువ్వు పంతానికి పోతున్నావు. మీ అయ్య ప్రేమకు లొంగిపోతున్నాడు. వాళ్ళ లెక్కలు సరిచేయాలని నువ్వంటున్నావు. కూతురు భవిష్యత్తు బాగుండాలని ఆయన అనుకుంటున్నాడు. నిజంగానే వెళ్ళిపోతారా? ఇలా నెట్లా ఆపాలో నాకు బాగా తెలుసు. అవును, ఆ అభిగాడు ఏదో ఫోన్ రాగానే నన్ను మధ్యలో దింపేసి వెళ్ళిపోయాడు. ఏమైందో ఏంటో. ఒకసారి గ్యారేజ్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఇంత సాయం చేసిన వాడికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సరేనే పర్రా. అన్నా 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 ప్లీజ్ అన్నా 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 అన్న విసిరేకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నా మాట వినండి అన్న. విసిరేకండి అన్న, అన్నా ప్లీజ్ అన్న అన్న నా మాట వినండి అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. రేయ్ మీ ఖాళీ చేయమని చెప్పినామా లేదా? అన్న అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న అన్న అలా విసిరేకండి అన్న. అన్న అన్న నేను చెప్పేది వినండి అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న చెప్పారన్న, ఇంతలో వేరే ప్రాబ్లం వచ్చి కొంచెం లేట్ అయింది అన్న. మేము ఖాళీ చేద్దామని అనుకున్నాం అన్న 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 ప్లీజ్ అన్న. అన్న మేము చెప్పేది వినండి అన్న కొంచెం. అన్న. ఓరా అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న. మేము చెప్పేది వినండి అన్న, ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న మా మాట వినండి అన్న. అన్న 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 ప్లీజ్ అన్న. అన్న ఆగండి అన్న, 1 గంట టైం ఇవ్వండి అన్న. వేరే షెడ్ చూసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు గంట అంటారు, తర్వాత వచ్చి ఏం దొరకలేదన్నా వచ్చే నెల ఖాళీ చేస్తామంటారు. అవన్నీ మా దగ్గర నడవదు. మంచి గిరాకీ తగిలింది, మీరు ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అన్న అన్న 1 గంట టైం ఇవ్వండి అన్న. అన్న ఆగరా, వదిలే. అది కాదు రాబి. అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ పడితే ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. అభి, ఏంద్రా ఇది ఇట్లా పడేసునే? ఖాళీ చేస్తున్నా. నిన్ననే ఖాళీ చేయాల్సిందే, లేట్ అయింది. చంద్రిక వచ్చి ఆంటీ అంకుల్ స్టేషన్లో ఉన్నారని చెప్పగానే అక్కడికి వచ్చేసాం. అంటే అంత నా వల్లే అన్నమాట. సౌందర్య, ఇందులో నీ తప్పేముంది? ఇప్పటికిప్పుడు ఎక్కడికన్నా వెళ్తారు? మాకివి మామూలే సిస్టర్, అనాథలం కదా. ఏ షెల్టర్లోనో ఏ చెట్టు కిందో బ్రతకడం అలవాటైపోయింది. ఎవరు చెప్పారు మీరు అనాథలని? మా అందరి కుటుంబాల్లో మహా అయితే ఓ 4 తోడుంటారు. కానీ మీకు వేల మంది పిల్లలు, 100 మంది స్నేహితులున్నారు. అట్లాంటిది మీరు అనాథలు ఎట్లయితారు? అవును సూర్య,
నీకు అభికి మేమున్నాం. ఏ మమ్మల్ని మీ ఫ్యామిలీ అనుకోరా? అసలు నాతో గొడవ పడ్డన్ని రోజులు మీరు హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ అయి నాకు సపోర్ట్ చేస్తున్నారు ఆ రోజు నుంచి మీకు ఈ కష్టాలన్నీ. నా వల్ల ఇదంతా. నాతో ఉంటే మీకు ఇంకా కష్టాలు వస్తాయి. హే పిచ్చి పిచ్చిదానిలా మాట్లాడకు. ఏది నా వైపు చూడు. హే చూడు. హే ఏంటి చిన్నపిల్లలా ఏడవడం? నువ్వు ఇలానే 10 నిమిషాలు ఏడిస్తే ఈ హైదరాబాద్ లో వరదలు వచ్చేస్తాయి. సర్లే పద, మా ఇంటికి పోదాం. మా అయ్య ఏమనుకోడు. నేనెంత చెప్తే అంతే మా ఇంట్లో. దా. వద్దు సౌందర్య, నువ్వే చెప్పావుగా మాకు 1000 మంది పిల్లలు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారని. మేము ఆశ్రమానికి వెళ్తాం, సరేనా? ఏంటి, మా ఇంటికి రాకూడదా మీరు? అంత కానిదాన్ని అయిపోయినా? రాకూడదని కాదు సౌందర్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఇంటికి రాకూడదు. మా వల్ల మీకే ప్రాబ్లం రాకూడదు. పెళ్లికి కావాల్సిన ఆడపిల్లల ఇంట్లో ఏ దిక్కు మొక్కు లేని అనాథలుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ మాటలు వింటే అంకుల్ భరించలేరు. నలుగురితో మాకు పని లేదు, వాళ్ళ మాటలతో అస్సలు పని లేదు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఆదుకున్నావా, లేక నువ్వు చెప్పే ఆ నలుగురా? నా మాట విను సౌందర్య, ఆశ్రమంలో ఉండేది కూడా 2 రోజులే. మళ్ళీ ఏదో ఒక ప్లేస్ చూసుకుని షిఫ్ట్ అయిపోతాం. మహా అయితే 2 రోజులు పని ఉండదు అంతే. ఏ ఆ 2 రోజులు నువ్వు మాకు వండి పెట్టవా? నువ్వు అనాలనే గాని జీవితాంతా నేనే వండి పెట్టను. అనవసరంగా పెద్దవాళ్ళతో గొడవ పడితే ఇలాగే ఉంటుంది, జాగ్రత్త. అభి, ఇందాక మేము వస్తున్నప్పుడు వాళ్ళు ఆ రౌడీలు వెళ్ళిపోతే ఏదో అన్నారు, నీకు గుర్తుందా? అంటే వాడన్న మాటకి అర్థం మీరు నాకు సపోర్ట్ గా ఉన్నారని కావాలని వాళ్ళు ఇట్లా చేసిండ్రు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. లీవ్ ఇట్. ఏంట్రా లీవ్ ఇట్? ఆ చైత్ర భవానీలో ఈ పని చేయించుంటారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. సౌందర్య, వాళ్ళ మీద పగ తీర్చుకోవడం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. నిన్నెందుకు ఈ ఊరు దాటించాలనుకుంటున్నారు దాని గురించి ఆలోచించాలి. ఏందబ్బి నువ్వనేది? కాలేజ్లో జరిగిన చిన్న గొడవ వల్ల మీ కుటుంబాన్ని ఈ ఊరు నుంచి పంపించాలనుకోరు. దీని వెనక మనకు తెలియని కదేదో ఉంది, అదేంటో కనుక్కోవాలి. కనుక్కొని తీరుతాను. నీకు ప్రాబ్లంకి మధ్యలో వారధిలా నేనుంటాను సౌందర్య. సరే, సాయం చేయండి. దాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న ప్రతిసారి మనమే ఓడిపోతున్నాం. ఈరోజు అందరి ముందు మనం సారీ చెప్పేలా చేసి మనల్ని చావు దెబ్బ కొట్టిందా సౌందర్య. దాన్నేం చేసినా నా కోపం చల్లారేలా లేదు. ఇప్పుడేం చేయాలి భవానీ? నువ్వు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తున్నావే మనవరాలా, కానీ నేను దాని గురించి ఆలోచిస్తున్నానే. దానికి పార్వతి పోలికలే కాదు, పార్వతి మొండితనం పట్టుదల కూడా వచ్చాయి. భవానీ, అవును, ఈ ఇంటి కోసం పార్వతి తన ప్రాణాల్ని సైతం లెక్క చేసేది కాదు. ఇప్పుడు అంతే. దాని కుటుంబాన్ని ఏ నలుగురు ముందు దొంగ అని ముద్ర వేయించామో అదే నలుగురిలో మనమే వెళ్లి సారీ చెప్పేలా చేసింది. ఇక మన మీద కోపంతో ముందు ముందు ఏం చేయబోతుందా అని భయపడుతున్నాను. సారీ చెప్తే సైలెంట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఆదమరిస్తే పంజా విసిరే శివంగిలా కనిపించింది. దాని ఒక్కొక్క మాట వింటుంటే మనకి భవిష్యత్తు లేదేమో అనిపిస్తుంది. భవానీ, దాని గురించి నువ్వు ఓవర్ బిల్డప్ ఇస్తున్నావనిపిస్తుంది. పార్వతి గురించి తెలుసు కాబట్టే సౌందర్య మాటలకు భయపడుతున్నాను. ఆ సౌందర్య అక్క కంట్లో పడ్డా ఈ ఇంట్లో అడుగు పెట్టినా నువ్వు నేను
ఇన్ని రోజులుగా కన్న కలలన్నీ పటాపంచలైపోతాయి. జరిగిన దానికి మీరెంతో బాధపడుతుంటారని వచ్చాను. కానీ భవానీ, ఏం మాట్లాడుతున్నావు? సౌందర్య గ్రానీకి ఎదురుపడితే ఏమవుతుంది? అసలు సౌందర్య ఇంట్లోకి రావడం ఏంటి? చెప్పు భవానీ, అడిగేది నిన్నే. అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. అది కృష్ బాబు, మీరిదంతా చేస్తుంది కాలేజ్లో చైత్రకి సౌందర్యకి జరిగిన గొడవ గురించి కాదా? మీ మధ్య ఇంకేదో పాగుందా? క్రిష్, అదేం లేదు. భవానీ ఉద్దేశం అది కాదు. మరేంటి? నేను తప్పుగా విన్నానా? మేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగినా సౌందర్య ఎలా రియాక్ట్ అయిందో చూసావుగా. మీ అంతు చూస్తాను, చంపేస్తానని మీదకొచ్చింది. అవును కృష్ బాబు, మా మీద అంత కోపంతో ఉంది. మళ్ళీ అది ఇంటికొచ్చి మేము చెయ్యని వాటిని చేశామని నిందలు వేస్తే మళ్ళీ అఖిలక్క ముందు మేం తలదించుకోవాల్సిందేగా. ఈసారి అఖిలక్క మా మాట నమ్మదు. అందుకే అది ఇంట్లోకి రాకూడదు అని చైత్రకి జాగ్రత్త చెప్తున్నాను. భవానీ, ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే నువ్వు చైత్ర తప్పుదారిలో వెళ్తున్నారని గ్రానీ గట్టిగా నమ్ముతుంది. ఇంకోసారి పిచ్చి పనులు చేసి గ్రానీ దగ్గర బ్యాడ్ కావద్దు. గ్రానీ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు అనుకుంటాను. ఆఫ్టర్ ఆల్ గుమాస్తా కూతురుతో మీరు గొడవ పడి మీ గౌరవాన్ని మీరే తగ్గించుకున్నారు. చైత్ర, ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ క్రిష్, నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు. ఇకపై దాంతో ఎలాంటి గొడవ పడ్ను. దాని విషయంలో నా తప్పేమీ లేదని రానికి నువ్వైనా చెప్పు ప్లీజ్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండు. భవానీ, చైత్ర చిన్నపిల్ల, కానీ నువ్వు కాదుగా. నువ్వు చెప్పే జాగ్రత్తని బట్టే తన ఫ్యూచర్ ఉంటుంది. మర్చిపోకు. అలాగే క్రిష్. సరే. భవానీ, క్రిష్కి ఎక్కడ నిజం తెలిసిందో అని చెప్పి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది తెలుసా. ఇక మనం పంతంతో దాని మీదకు వెళ్తే గెలవలేమనిపిస్తుంది. దాంతో కాంప్రమైజ్ అవ్వడమే మనకున్న దారిలా కనిపిస్తుంది. ఎదురించి గెలవలేనప్పుడు పక్క నుండి గెలవాలని చెప్పి ఏదో బుక్లో చదివాను. అదే ఫాలో అవ్వాల్సిన టైం వచ్చినట్టుంది. చెప్తాను సౌందర్య సంగతి. సరసు, కాఫీ తీసుకో. అయ్యా, ఇదిగో తీసుకోరా. సరే, మీరు తీసుకోనంటే నేను కూడా తాగను. గని తీసుకుంటే నువ్వు తీసుకుంటావు కదా సరసు, తీసుకో. మూట కట్టిండ్రు, వెళ్ళిపోదాం అనుకున్నారు. వెళ్దాం. మీరు లేకపోతే నేను మాత్రం ఉండగలనా? కానీ నేను మొక్కు తీర్చుకున్నాక ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. మొక్క అవును సరసు, మీ మీద పడ్డ నింద పోవాలని, క్షేమంగా ఇంటికి రావాలని అమ్మూరికి మొక్కుకున్నా. బోనం తీసుకొస్తానని మాట కూడా ఇచ్చేసిన. రేపత్తంతా ముగిసినాక వెళ్ళిపోదాం. ఆ బోనం మనం వెళ్ళిన చోట ఎక్కడో దగ్గర పెడదాంలేమ్మా. తిరుపతి ఎంకన్నకి మొక్కుకొని శ్రీశైలానికి పోతామా? పోము కదా. అమ్మవారికి ఎక్కడైనా మొక్కు చెల్లించచ్చే. ఈ విషయంలో మాత్రం బ్రహ్మాండంగా చెప్పిండ్రు. సెంటిమెంట్ ఉన్న చోటుకెళ్తేనే మనసుకి తృప్తిగా ఉంటది. గని, నువ్వు అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. సరే, అయితే బోనం ఎత్తాక మనం ఊరు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. మధ్యలో మార్చడానికి వీల్లేదు. నా మాట ఏనాలా? అట్లనే. సరస్వతి, వెళ్దాం పద. ఎక్కడికి? ఊరు కాని ఊరు వెళ్ళాలనుకుంటున్నాగా. అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా.
ఏ ఊరు వెళ్తున్నామో కూడా తెలీదా అయ్యా? తెలీదు. తెలిస్తే ఎంత చీకటి పడేదాకా కూడా ఆగేవాళ్ళం కాదు. నువ్వు మొక్కుగడి చెప్పి ఆపావు, లేదంటే ఏ పేపరోడు రాకముందే ఈ పట్టం దాటేవాళ్ళం. రా సరస్వతి. గని రేపు బోనం రోజు మీరుంటే చాలు. ఏ ఊరెళ్లకుండా నేను చేస్తాను. అఖిలాండేశ్వరి గారి ముందే నువ్వే తప్పు చేయలేదని, వాళ్ళ తోటికోడలే తప్పు చేసిందని కడిగి పారేస్తాను.